హర హర్ మహాదేవ్ శంభో. ఈరోజు మీకు ఒక అద్భుతమైన మూలికతో అద్భుతమైన ఒక చెట్టుకు సంబంధించిన కాయ గింజలతోటి మీకు ఒక పరిహారం అనేది చెప్పడం జరుగుతోంది. అయితే ఆ చెట్టు అందరికీ తెలిసే ఉంటుంది. పల్లెటూరులో ఎంబడి చెట్ల ఎంబటి ఎక్కడనైనా మీరు పోయేటప్పుడు లింగదొండ అనే చెట్టు తెలిసే ఉంటుంది. శివుడి లింగాకారంలో లోపట ఆ కాయ లోపట గింజలు ఉంటాయి. ఆ గింజలని మనం ఏ విధంగా అయితే ఉపయోగించుకోవచ్చో చాలా రకాలుగా తంత్రశాస్త్రంలో ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. సంతానం కోసం బాధపడి ఎవరైనా పీసీఓడితో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ నెలసరైన తర్వాత కూడా ఆ గింజని బెల్లంలో పెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది లోపల మిగిలినట్టయితే గర్భకోశకు సంబంధించిన ఏ దోషమైనా తొలగిపోయి సంతానానికి దారి వస్తూ ఉంటుంది. సంతానం కలగడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అవి ఏ విధంగా ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే ఆ లింగదొండ అనేది ఇది కాయలు. ఇది మన లింగదొండ అంటారు. దొండాకు లాగానే ఆకు ఇలా ఉంటుంది, ఇలా ఆకు ఉంటుంది. దానికి కాయలు కూడా ఇలా ఒక్కొక్క తీగకు ఇలా కాస్తూ ఉంటాయి. రెండు మూడు ఇట్లా గుత్తులుగా కాస్తాయి. కాయకి ఇలా చారలు పడి ఉంటుంది. ఈ కాయని డైరెక్ట్గా తినకూడదు. ఈ కాయని ఇలా తెచ్చుకొని ఈ పండ్లు వంతే ఎర్రగా ఉంటుంది. పండు వండిన తర్వాత ఈ కాయ తీసుకొని ఈ కాయని ఇలా చితగొట్టినట్టయితే ఇందులో లింగదొండ గింజలు అనేది ఈ విధంగా బయటికి వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ గింజని ఎలా ఉంటుందో మీకు ఒకటి చూపిస్తాను. ఈ గింజ సాక్షాత్తు ఒక లింగాకారం. లింగం ఎలా ఉంటుందో అలాగా 2 సైడ్ లింగం ఉండి పానమట్టం ఎలా ఉంటుందో అలా ఉండి ఈ గింజ అనేది ఉంటుంది. ఈ గింజని ఒక కాయలో 8 గింజలు, 6 గింజలు, 9 గింజలు, 11 గింజలు కూడా వస్తూ ఉంటాయి. 3 గింజలు, 2 గింజలు కూడా వస్తూ ఉంటాయి. ఈ గింజలని మనము తంత్ర ప్రయోగం ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఎవరైనా మనకు ఇబ్బంది చేస్తున్నారు, మనం అనుకున్న పనులు జరగటం లేదు, ఏదో మనకు తెలియని ఆటంకం వస్తుంది అన్నప్పుడు ఈ లింగదొండ గింజలని మీరు అమావాస్య, ఆదివారము, పౌర్ణమి రోజు నాడు ఈ గింజలను మనం సేకరించుకొని ఈ గింజలని శుద్ధి చేసుకోవాలంటే ఇలాంటి పొట్టు తీసేస్తే ఇలా నల్లగా గింజలు వెళ్తాయి. నీలి కలర్లో ఉంటుంది. ఈ గింజలు వెళ్ళిన తర్వాత ఈ 11 గింజలు 12 గింజల వరకు తీసుకొని ఈ గింజలని ఒక తాబీజు, చిన్నపాటి తాబీజు తీసుకొని ఆ తాబీజులో ఈ గింజలు ఆ తాబీజులో వేసి దాంట్లో కొద్దిగా కుంకుమ, కొద్దిగా పసుపు వేసి, ఇంకోటి పాదరసం అనేది మనకు మెర్క్యూరీ అనేది దొరుకుతుంది. ఆ పాదరసాన్ని కూడా ఒక డ్రాపు అందులో వేసి బంధించి ధూపం వేసుకొని నమశివాయ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇది మెడలో ధరించుకున్న, ఈ భుజానికి ధరించుకున్న, కుడి భుజానికి ధరించుకున్న, మొలకు ధరించుకున్న మీ మీద ప్రయోగాలు దరిచేరవు. మీకు ఏదైనా పని చేయాలని ఆటంకం వచ్చినా ఆటంకాలు తొలగిపోతాయి. ఇది తాంత్రికంగా కూడా చాలా వరకు ఈ గింజలని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ గింజలని మనము మాలగా కూడా తయారు చేసుకొని మెడలో ధరించినట్టయితే అమితమైన శక్తి కూడా లభిస్తుంది. ఈ పచ్చి గింజలను తీసుకొని దాన్ని దారంతో చూత్తో కుట్టుకొని
కూడా మెడలో ధరించడం జరుగుతుంది. అది కొంతమంది వరకే చేస్తారు, చాలా గింజలు అవసరం ఉంటుంది కనుక. అవి ఎండిన తర్వాత శివలింగం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సాక్షాత్తు శివుడు మీ దగ్గర ఉన్నట్టే అలా పనిచేస్తూ ఉంటుంది. ఇది సంతానానికి కోసం కూడా చాలామంది కూడా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక గింజ ఇస్తారు, బెల్లంలో పెట్టి ఈ గింజని మనం ఈ విధంగా నోట్లో వేసుకోవడం, మింగడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా సంతానం అయ్యినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ లింగదొండ చెట్టుని ఎన్నో విధాలకు కూడా యూజ్ చేస్తారు. చర్మ వ్యాధులు ఉన్నవారు ఈ ఆకు తీసుకొని నలిసి కూడా ఆ చర్మం మీద రాయడం వల్ల కూడా చర్మ వ్యాధులు తొలగిపోతాయి. కానీ ఫ్రెష్గా అంటే ఇది పండుబడినాక తీస్తే మాత్రం నిజంగా ఏ విధంగా అయితే శివలింగం ఉంటుందో ఆ విధంగానే శివలింగం ఉంటుంది. కనిపిస్తుందా? శివలింగం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఈ శివలింగం ఉంటుంది. దీన్ని లింగదొండ, పాముదొండ అని పిలుస్తారు. మన తెలంగాణలో మాత్రం లింగదొండ అంటారు. లింగదొండ చెట్టు ఏడనైనా మీకు కనిపిస్తుంది. బావుల ఎంబటి, ఎక్షలకల ఎంబటి, లేకపోతే ఏదైనా రోడ్ ఎంబడి పోయినప్పుడు చెట్ల మీద ఇలా పారి ఉంటాయి కాయలు. ఆ కాయలను మీరు కావాలంటే ఇది నిజమా అబద్ధమా పరిశోధన చేసి కూడా చూసుకోవచ్చు. ఇది తాంత్రికంగా చాలా వరకు పవర్ఫుల్గా పనిచేస్తుంది. యంత్రం కట్టుకోండి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మంచి జరగాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఈ లింగదొండ గురించి చాలామందికి తెలియదు, తెలుసుకోండి. దీని గురించి మీరు పరిశోధన చేయండి. ఈ లింగదొండ ఎలా ఉంటుందో కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఆ చెట్టు ఎలా ఉంటుంది కూడా చేసుకొని కూడా మీరు ఆ విధంగా చేసుకోండి. యంత్రం మాత్రం ఖచ్చితంగా కట్టుకొని చూడండి, మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. మీ మంచి జరగడమే నా కోరిక. నా కోరిక నెరవేరుతుంది, పలానా వాళ్ళు మంచి చేసుకున్నారు పర్వాలేదు అనేది నాకు కావాలి. ఆ విధంగానే మీరు ఈ చెట్టును సేకరించుకోండి, మీరు ఈ కాయలను సేకరించుకోండి. ఇంట్లో పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు ఈ గింజలని. ఎంత మంచి జరుగుద్ది అంటే అంత మంచి జరుగుద్ది. ఇది నేను అక్షరాల చెప్తున్నాను. దీనికి మంత్రం ఏమీ లేదు. ఓం నమ శివాయ అనుకోవచ్చు, శివాయ గురవే అనుకోవచ్చు, హరహర మహాదేవ్ అనుకోవచ్చు. ఏదైనా సరే మీకు ఏ విధంగా అయితే తోస్తుందో ఆ విధంగా మీరు అనుకోండి. హర హర్ మహాదేవ్ శంభో.